మెగా డిఎస్సిలో వ్యాయామ విద్యా ఉపాధ్యాయులకి వెయిటేజ్ మార్కులు కల్పించాలని అయితే విజయవాడ ధర్నా చౌక్లో వ్యాయామ ఉపాధ్యాయులు ఎవరున్నారో వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. అసలు ఎందుకు వీళ్ళు ఆందోళన దిగాల్సి వచ్చిందని వారి మాటలు ఏమి తెలుసుకుందాం. ఎందుకండి మీరు ఇక్కడ ఆందోళన దిగాల్సి వచ్చింది? డిఎస్సి ఎప్పుడు అయిపోయింది, ఈ డిఎస్సికి సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది, మీరు ఇవాళ ఎందుకు ఈ ఆందోళన దిగాల్సి వచ్చింది? రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహించారు. దానికి ఆంధ్రప్రదేశ్ వ్యాయామిత పోరాట సమితి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే డిఎస్సి కంటే ముందు నుంచి కూడా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక ట్రైనింగ్కి సంబంధించినటువంటి కోర్సు. ఇది పిల్లలకి గేమ్స్, తర్వాత స్పోర్ట్స్, తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్, గ్రౌండ్కి సంబంధించినటువంటి కోర్సు. 100 మార్కులకు థియరీ ఎగ్జామ్ పెట్టడం వల్ల చాలామంది సర్టిఫికేట్లు తీసుకొని వచ్చి ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. దీనివల్ల ట్రైనింగ్ చేసినటువంటి స్పోర్ట్స్ అభ్యర్థులందరూ నష్టపోతారని చెప్పి మేము గవర్నమెంట్ పలుమార్లు రిక్వెస్ట్ చేశాం. అదేవిధంగా ఇది కోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది. ఇంకా ఇప్పటికీ ఆ కేసు అట్లే కంటిన్యూ అవుతుంది. అయినా రిజల్ట్ ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అయితే మేము ఫిజికల్ ఈవెంట్స్తో కలిపినటువంటి రిజల్ట్ని ఇవ్వాలని చెప్పి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అయితే దీనివల్ల విద్యార్థులు నష్టపోతారు. దాదాపు 30 ఏళ్ల సర్వీస్లో ఇంత పెద్ద పోస్టులు ఎప్పుడు పడలేదు, 1600 పోస్టులు. ఈ పోస్టులలో ఫేక్ వాళ్ళకి వెళ్తే వాళ్ళు విద్యార్థుల్ని తయారు చేయలేరు, కేవలం జీతం కోసం పనిచేస్తారు. అట్లా కాకుండా వ్యవస్థ కోసం పనిచేసే వ్యాయామ ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. అంటే ఫేక్ వాళ్ళు అంటే వ్యాయామ ఉపాధ్యాయులు ఫేక్ వాళ్ళు ఎలా వస్తారు? ఫేక్ వాళ్ళు అంటే ఎలా సార్? ఫేక్ వాళ్ళంటే ట్రైనింగ్ చేయకుండా ఏదైతే ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్, ప్రైవేట్ కాలేజీల్లో ఉద్యోగాలు చేస్తూ కూడా చాలామంది కాలేజీలో వాళ్ళు జాబ్ చేస్తుంటారు, కానీ కాలేజీలో అడ్మిషన్ ఉంటుంది. ఒక సర్టిఫికేట్ తీసుకొని వచ్చి డైరెక్ట్గా కోచింగ్ సెంటర్లో కూర్చొని 3 నెలలు కాలేజీలకు వెళ్ళకుండా చదువుకొని డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తున్నారు. సో వీళ్ళ వల్ల వీళ్ళకి దీని మీద ఏ అవగాహన ఉండదు. కనీసం బాల్స్ అంటే ఏంది, బ్యాట్లు అంటే ఏంది, కోర్టులు ఎలా వేయాలి, గ్రౌండ్ అంటే ఏంది అనేది కూడా విద్యార్థులతో వాళ్ళకి మానసికంగా సంబంధించినటువంటి సైకాలజీ సబ్జెక్ట్ అనేది మాకు వెరీ స్పెషల్. ఎందుకంటే ట్రైనింగ్లో స్టూడెంట్స్తో మాకు ప్రాక్టికల్స్ ఉంటాయి, ఎక్స్ట్రా మోరల్, ఇంట్రా మోరల్. డైరెక్ట్ అంటే స్కూళ్ళకి మమ్మల్ని టీచింగ్గా పంపిస్తారు కొన్ని రోజులు. సో అటువంటివి ఏమి ఉంటావు, డైరెక్ట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు కాబట్టి సో వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉండదు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడితే ఫిట్గా ఉన్న వాళ్ళు, అదేవిధంగా గేమ్స్ అన్న వాళ్ళు, స్పోర్ట్స్ అన్న వాళ్ళందరూ వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. దానివల్ల వాళ్ళకి న్యాయం జరుగుతుంది. స్కోర్లో ఇవి యాడ్ అవుతాయి కాబట్టి ఫిజికల్ ఎఫిషియన్సీతో కూడిన రిజల్ట్ని ఇవ్వాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ అంటే ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే డిఎస్సి నిర్వహిస్తున్న ప్రభుత్వం ఈ ఫేక్ సర్టిఫికేట్ల విషయంలో అప్రమత్తంగా ఉండదంటారా? తెలియదంటారా? అది కనుక్కోవడం కష్టం అంటారా? ప్రభుత్వానికైతే పూర్తి అవగాహన ఉన్నదని మేము అనుకున్నాం. కానీ మధ్యలో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వాన్ని దృష్టి తీసుకువెళ్ళట్లేదు. ప్రభుత్వాన్ని దృష్టి తీసుకువెళ్ళకపోవడం వల్ల పలుమార్లు మేము ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసాము, కమిషనర్ గారిని కలిసాము, నారా లోకేష్ గారిని కలిసాము, ప్రజా దర్బార్కి వెళ్ళాము. కానీ ఫేక్ సర్టిఫికేట్లు ఏ విధంగా అనేది ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు పూర్తిగా దృష్టి అయితే సారించలేదని మేమైతే నమ్ముతున్నాం. మా ఆంధ్రప్రదేశ్ వ్యాయామ పోరాటం ప్రధాన డిమాండ్ అంటే అదే, ఫేక్ సర్టిఫికేట్ నిర్మూలన చేయడం ప్రధాన డిమాండ్. అది ఈ డిఎస్సిలో ఇప్పుడు 1600 పోస్టుల్లో 95% లేదా 85% ఫేక్ సర్టిఫికేట్ పొందిన వాళ్ళు మెరిట్ లిస్టులో ఉన్నారు. ఎవరైతే నిజంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ నమ్ముకొని వివిధ అంశాల్లో ప్రావీణ్యం సాధించినటువంటి క్రీడాకారులు వెనకంజలో ఉన్నారు. ఎవరైతే ఎంఎస్సి, బిఎస్సి, బీకాము, బీటెక్, ఎంటెక్ ఇలా చేసిన వాళ్ళు వివిధ కాలేజీలకు వెళ్లకుండా ఆ గ్యాప్ సర్టిఫికేట్ సంపాదించి, ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా నాలెడ్జ్ ఎక్కువ, మాకు గేమ్స్ పరంగా నాలెడ్జ్ ఎక్కువ. వాళ్ళకి ఎందుకు నాలెడ్జ్ ఎక్కువ అంటే వాళ్ళకి సైన్స్ పరంగా అన్నీ ఉంటాయి. దీంట్లో మాకు సైన్స్ పరంగా చాలా ఎక్కువ సబ్జెక్ట్ ఉంది, సైకాలజీ ఉంది, తర్వాత స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఉంది, చాలా సిలబస్ ఉంది. ఇవన్నీ కూడా మాకు అవగాహన ఉంది. కానీ మాకన్నా వాళ్ళకి నాలెడ్జ్ ఎడ్యుకేషన్ మీద ఉంది కాబట్టి వాళ్ళు మాకన్నా ముందంజలో ఉన్నారు. ఈ గవర్నమెంట్ని మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఎవరైతే కాలేజీకి వెళ్లకుండా కోర్స్ కంప్లీట్ చేశారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయమని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు ఇట్లా మీరు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఇట్లా కరెక్ట్గా సర్టిఫికేట్లు తీసుకుని ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో? సుమారుగా ఎవరైతే క్రీడా దీని మీద నమ్ముకుని ఉన్నారో ఒక 4000 నుంచి 5000 మంది ఉంటారు. ఇలాగ క్రీడాకారులు కాకుండా స్పోర్ట్స్కి ఎక్కువ వాళ్ళు ఒక 5-6 వేలు ఎక్స్ట్రా ఉంటారు. మా మీద ఎక్కువ వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే 2018 నుంచి ఇప్పటి వరకు డిఎస్సి నిర్వహించడానికి 7 ఏళ్ళు పట్టింది. ఈ 7 ఏళ్ళలో ఎక్కువ పోస్టులు వస్తాయని ముందుగానే చాలామంది గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ యొక్క రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కానీ చాలామందికి
ముందుగానే సమాచారం ఇచ్చి పలానా దగ్గర పలానా కాలేజీ ఉన్నాయి, ఒక 70,000 కడితే మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది, మీరు కాలేజీకి వెళ్ళక్కర్లేదు, సబ్జెక్ట్ అవసరం లేదు, కేవలం మీకున్న అవగాహన మీద డిఎస్సి ఈజీగా కొడతారు, ఎవరైతే డిఎస్సి రాయబోతున్నారో అభ్యర్థులు కానీ మీరు ముందంజలో ఉంటారు అని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో చాలామంది ముందుకు ఇలా చెప్పి ఎంకరేజ్ చేసి మీరు మా దగ్గర రండి, కోచింగ్లో మా దగ్గర రండి, మీకు జాబ్ కొట్టించే బాధ్యత మాది, ఇలాగ పూర్తి అవగాహన కల్పించి వాళ్ళని ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ముందుకు తీసుకువెళ్ళారు. ఇంత జరుగుతుంది కదా, మీకు ఇట్లా ఇబ్బంది కలుగుతుంది. ఈ డిఎస్సి వచ్చిన కొత్తలోనే మీరు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళలేదు ఎటువంటిది? ఇది డిఎస్సి రావడానికి ముందు కొన్ని నెలల నుంచి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాము, కానీ ప్రభుత్వం మాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా డిఎస్సి రావడానికి ముందు నుంచి కొన్ని నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ న్యాయమిత్ర పోరాట సమితి ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ చాలాసార్లు కమిషనర్ దగ్గరికి వెళ్ళాడు, నారా లోకేశ్వర్ ఓఎస్డీ గారికి వెళ్ళారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వెళ్ళారు. ఇప్పుడు డిఎస్సి నిర్వహిస్తున్నటువంటి ఆయనకు కూడా తెలియజేశాము. ఎందుకంటే మా యొక్క ప్రధాన డిమాండ్లు మేము డిఎస్సి ఈరోజు మేము చేయట్లా, డిఎస్సి రావడానికి కొన్ని నెలల ముందు నుంచి ఆంధ్రప్రదేశ్ న్యాయమిత్ర పోరాట సమితి ముందే హెచ్చరిస్తుంది, మాకు మీరు 2018లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించారు, దాన్ని మీరు కంటిన్యూ చేయండి. ఎందుకంటే 2018 డిఎస్సి నిర్వహించిన తర్వాత 2019లో జగన్ గవర్నమెంట్ వచ్చింది. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఎస్సి నిర్వహించాలని దాన్ని అలా వెనకం చేస్తే 2024లో జగన్ గవర్నమెంటు ఏదైతే 2018 డిఎస్సి జీవో అయితే ఉందో దాన్ని రద్దు చేసి కొత్త జీవోని తీసుకొచ్చి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేకుండా ఓన్లీ రిటన్ ఎగ్జామ్ డిఎస్సి నిర్వహించాలని ఒక జీవోని తీసుకొచ్చింది. ఈ గవర్నమెంట్ కూడా దాన్ని గుడ్డిగా నమ్మి పూర్తి ఇది లేకుండా అవగాహన లేకుండా అదే జీవోని కంటిన్యూ చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేకుండా 100 మార్కులు తీసుకొచ్చి మాకు అన్యాయం చేస్తుంది. అందుకే మేము ప్రధానంగా డిఎస్సి ఎగ్జామ్ ముందు చేసాము, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి నెక్స్ట్ డే చేసాము, డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత లెటర్స్ ఇచ్చాము. ఈరోజు కూడా డిఎస్సి ఫైనల్కి వచ్చిన తర్వాత కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. ఇది ప్రభుత్వానికి మా యొక్క అభ్యర్థన. దీన్ని రాష్ట్రం మొత్తం నలుమూలల నుంచి ఎవరైతే ప్రధాన జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు మాత్రమే రావడం జరిగింది. ఇంకా దీన్ని ప్రభుత్వం కానీ స్పందించకపోతే దీన్ని ఉధృత కూడా చేస్తాము. రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఉన్నటువంటి ఒకేసారి మహాధర్నాలు చేయడానికి కూడా మేము వెనకంజము. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించడానికి చాలా కృషి చేశాము. ఎందుకంటే మాకు నమ్మకం ఇది మన ప్రభుత్వము, ఈ ప్రభుత్వము గెలిస్తే ఖచ్చితంగా మెగా డిఎస్సి నిర్వహిస్తుంది. మాకు గట్టి నమ్మకంతో రాష్ట్రంలో ఉన్నటువంటి 75,000 మంది మా యొక్క పేరెంట్స్తో కలిపి 75,000 మంది ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మేము ఒకే ఒక పిలుపుతో ఎటువంటి ఇది లేకుండా ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ న్యాయమిత్ర పోరాట సమితి పూర్తి మద్దతు ఇచ్చి గెలిపించాము. గెలిచిన తర్వాత మెగా డిఎస్ అన్నారు, దాన్ని నిలబెట్టుకున్నారు. కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థకి అన్యాయం చేశారు. అది కూడా కొంతమంది మాటలు నమ్మి, అది కూడా మెన్షన్ చేస్తున్నాను, కొంతమంది మాటలు నమ్మి మా అన్యాయం చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మించిపోయింది లేదు, మాతో చర్చలను నిర్వహించండి, ఆంధ్రప్రదేశ్ న్యాయమిత్ర పోరాట సమితిని పిలిపించండి, మా యొక్క బాధను ఆవేదన మీకు తెలియజేస్తాము. ఎందుకంటే మాకు పూర్తి అవగాహన ఉంది, మీకు కూడా ఉన్నది, లేదని నేను అనట్ల, అవగాహన ఉంది. కానీ మీరు కొంతమంది మాటలు విని వాళ్ళు ఏమి చేయరు, వాళ్ళకి దీని మీద ఏదో మాట్లాడుతున్నారు తప్ప దీనికి అది కూడా మేము అనే డిమాండ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరి తరపున మమ్మల్ని పిలవండి, మేము మాట్లాడుతాము అని మా ప్రధాన డిమాండ్. రైట్. ఒకవేళ ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఇప్పుడు ఆల్రెడీ న్యాయస్థానంలో ఉందని చెప్తున్నారు, న్యాయ పోరాటం చేస్తారా లేదంటే ఇంకా ఉద్యమని స్టేట్ వైడ్గా ఉధృతం చేస్తారా? ఎటువంటి స్టెప్ తీసుకుంటారు? సార్ మ్యాక్సిమం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, న్యాయ పోరాటం చేస్తున్నాం. ఈరోజు వివిధ జిల్లాల నుంచి ఓన్లీ జిల్లా నాయకుల్ని మాత్రమే ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ సమస్యను ఈయన ప్రభుత్వం తీర్చకపోతే విద్యార్థి యువజన నాయకులతో మొత్తం నిరుద్యోగ జేఏసీ అందరినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు ఉన్నారో వారందరూ కూడా ట్రైనింగ్ తీసుకొని పర్ఫెక్ట్గా శిక్షణ పొందినటువంటి వారమని వారందరినీ తక్షణమే ఏదైతే రిటర్న్ ఎగ్జామ్ కాకుండా గతంలో జీవో రద్దు చేసి గత గవర్నమెంట్లో జగన్ గవర్నమెంట్ ఏదైతే జీవో రద్దు చేశారో ఆ జీవోను గుడ్డిగా నమ్మకుండా ఎవరైతే వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారో వారి శిక్షణ ఎంత మేరకు ఉన్నారని పరిశీలించి నిజమైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకి డిఎస్సిలో అర్హత కల్పించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని అయితే వారు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.